రేపటి కాలంలో మీకు తెలుసు, గతంలోనే 2023లోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి. సరే, రకరకాల కారణాల వల్ల రాలేకపోతున్నది. కానీ దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికల్లో 14 నుంచి 15% ఓటు సాధించుకున్నాం. ఈ 6 నెలల కాలంలోనే 14-15% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఇలా 36% పెరిగింది, 35-30%. మొత్తం దేశంలో అత్యధికంగా ఓటు షేర్ సాధించుకున్నట్టు ఈ మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో 29 రాష్ట్రాల్లో కేంద్ర ప్రాంతాల్లో ఎక్కడ రానంత గొప్ప ఓటు షేరింగ్ ఈసారి భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఇది దేనికి సంకేతం అంటే, రేపటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, లేదా రేపు ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ఎట్లా కొట్టాడినామో రేపు మున్సిపాలిటీ ఎన్నికలు అట్లే కొట్టాడతాం, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు అట్లే కొట్టాడతాం, లోకల్ బాడీ ఎన్నికలు కూడా అట్లే కొట్టాడతాం గ్రామాల్లో. కాబట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం భాజపా ఇవాళ సంపూర్ణంగా బీజేపీ ప్రభుత్వం. సార్, ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తులు ఇంకో పార్టీలో చేరడం ఏ విధంగా చూస్తారు? సరే, పొజిషన్లో లేని వాళ్ళు చేయడం ఒక అంశం. కానీ యాంటీ డిఫెక్షన్ లా ఉండిన తర్వాత రాజ్యసభ సభ్యులు కావచ్చు, లోకసభ సభ్యులు కావచ్చు, ఇవాళ లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, యాంటీ డిఫెక్షన్ లా ఉండగా దాన్ని గుట్టదాఖలు చేస్తూ, దాన్ని అపహాస్యం చేస్తూ, దాన్ని అవహేళన చేస్తూ ఈ భాజపా కండకప్పుకునే పద్ధతి మంచిది కాదు. కేసీఆర్ గారు గతంలో వారు కూడా చేసిన ఇదే పని. కానీ వారు 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2/3 ఎమ్మెల్యేలు చేతికొచ్చేంత వరకు బయటికి తెలియలేదు. లోపల మాట్లాడుకున్నాడు, మాట ముచ్చట అయిపోయింది, కానీ వాళ్ళు ఎవరు జైలు కాలేదు. కానీ 12 మంది సంపూర్ణ వచ్చినట్టు చేయలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో 26 మంది వస్తేనే ఇవాళ యాంటీ డిఫెక్షన్లా అట్రాక్ట్ కాదు. కానీ ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేని కనుగప్పి ఇప్పటికే 5 మందిలో 6 మంది తీసుకున్నారు. అంటే బరిదగించిన పని అన్నట్టు. చట్టం ఏం చేస్తుంది? స్పీకర్ మా వాళ్ళే ఉన్నారు, మా స్పీకర్ ఉండగా మీ సభ్యత్వాలు పోవాలని మాట చెప్తున్నారు. ఇది మంచిది కాదు. డెఫినెట్గా చట్టం సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది. ఈ బరిదగించి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా ఇట్లాంటి చర్యలు చేపడితే చట్టం తప్పకుండా దాన్ని పని చేస్తానని విశ్వాసం ఉంది. ఈ పద్ధతి మంచిది కాదు. సార్, ఫైనల్గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుల రేసులో మీరు ఉన్నారా? మా పార్టీ గట్లా నేనున్నానా, ఇంకో ఆయన ఉన్నాను. ఆ పార్టీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెడతానో, ఏ హోదా కల్పించాలి, ఏ బాధ్యత అదంతా మా హైకమాండ్కి